ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఈ నూతన దినములో ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త 121వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది ఉండునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఈ దినాన్న మనందరితో సూటిగా మాట్లాడుతూ, నేను నీ ప్రాకారాలలో క్షేమాన్ని ఇస్తాను, నీ నగరులలో నెమ్మదిని అనుగ్రహిస్తాను. అదే 121వ కీర్తన 6వ వచనం చూస్తే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లతారు. ఎవరైతే యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తారో వారి బ్రతుకులలో అభివృద్ధిని అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. అయితే ఆ దేవుడే చెప్తున్నాడు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. మనకు నెమ్మదినిచ్చే గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నారు. మన ప్రాకారాలన్నిటిలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో, మనం నివసిస్తున్న ప్రాంతం అంతా మనలను బట్టి, మనం దేవుణ్ణి నమ్ముకోవటాన్ని బట్టి ఆ దేవుడు నిన్ను బట్టే ఆ నగరులో నెమ్మదిని అనుగ్రహిస్తారు. నమ్ము దేవుని ప్రజలారా, అన్నీ ఉంటాయి కానీ నెమ్మది ఉండదు. లెక్క పెట్టుకోలేనంత డబ్బులు ఉంటాయి, బ్యాంకుల్లో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, నెమ్మది ఉండదు. బంగారు ఉంటుంది, వెండి ఉంటుంది, రకరకాల నగలుంటాయి, కానీ నెమ్మది ఉండదు. చాలా మంది చెప్పుకునే మాట ఇది, అన్నీ ఉన్నాయండి, నెమ్మది మాత్రం లేదు. తమిళనాడులో చాలా ప్రఖ్యాతిగాంచిన ఒక హీరో గారు, ఆయన చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, నాకు అన్నీ ఉన్నాయి, నెమ్మది తప్ప. గొప్ప దేవుడైన యేసయ్య నీకు నాకు వాగ్దానం చేస్తూ ఈ దినాన్ని చెప్తున్నారు, నీ ప్రాకారాలన్నిటిలో నెమ్మది, నీ నగరులో క్షేమం. క్షేమం లేక ఎంతమంది మాట్లాడుతున్నారండి, ఎంతమంది చెల్లాచెదురైపోతున్నారు. ఆ క్షేమం అనేది ఏదో కొనుక్కొచ్చుకునేది కాదు. నెమ్మదిచ్చినా, క్షేమం ఇచ్చినా దేవుడే మనకు దయచేయాలి. ఆ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు, నేను నీకు నెమ్మదినిస్తాను, నీకు క్షేమాన్ని ఇస్తాను, నేను వర్ధిల్లింప చేస్తాను, నీకు అభివృద్ధి కలుగజేస్తాను. అభివృద్ధులన్నిటిలో ముఖ్యమైన అభివృద్ధి ఆత్మాభివృద్ధి. పరిశుద్ధుడైన యోహాను గారు అంటారు కదా, నా కుమారుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో అభివృద్ధి. మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి అని అంటే వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, ఆ దేవుని సన్నిధి చేరాలి, ఆ దేవునితో సహవాసం చెయ్యాలి. తప్పక ఆయన నీ ప్రాకారాల్లో నెమ్మదిస్తారు. ఎక్కడ నెమ్మది కోల్పోయావో, ఏ పరిస్థితిని బట్టి నెమ్మది చేజార్చుకున్నావో, దైవ జనాంగమా, యేసయ్య మీతోనే మాట్లాడుతున్నారు. పోగొట్టుకున్న నెమ్మది గురించి విచారించవలసిన అవసరం లేదు. దావీదు గారు అంటారు కదా, కృపాక్షేమం మన వెనకాల వస్తాయి. ఎప్పుడు మనం దేవుడితో సహవాసం చేసినప్పుడు, ఆ దేవుని వాగ్దానాల మీద ఆనుకున్నప్పుడు, ఆశ్రయించినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆ కృప కలిగిన తండ్రి నీ నగరాలలో నెమ్మదిచ్చి, నీ ప్రాకారాలలో క్షేమమిచ్చి, నీకు అభివృద్ధినిచ్చి, దేవుని యందు ఆనందించడానికి, నీ కుటుంబంతో ఆనందించడానికి, నీ సహవాసంలో ఆనందించడానికి, అన్ని విధముల, మరి ముఖ్యంగా దేవుని యందు ఆనందించడానికి, రక్షణ ఆనందం పొందుకోవటానికి ఈ దినాన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వస్తావా యేసయ్య దగ్గరికి? నమ్ముకుంటావా యేసయ్యను? నమ్ముకుంటే నీకు క్షేమమే. ఆ యేసయ్యను దేవుడని ఒప్పుకుంటే మొదట నీ గుండెల్లో నెమ్మది, నీకు కావలసినంత క్షేమం. ఇంకెందుకు ఆలస్యం? ఏం ఆలోచిస్తావు? రా, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య పాదాల చెంతకు రా.
యేసయ్య నీవే దిక్కను ఆయన పాదాలు పట్టుకుని బ్రతిలాడు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నీ సొంతం. దేవుడు ఈ వాగ్దానం ఈ దినాన్న మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దాం, ఈ వాగ్దానాన్ని చేతో పట్టుకుందాం. నమ్మదగిన దేవుడు తప్పక నీ నమ్మిక చొప్పున నీకు జరిగించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రం. మీరిచ్చిన ఈ మంచి దినమును బట్టి నీకు వందనాలయ్యా. ఈ దినములో మీరిచ్చిన వాగ్దానానికై సమస్త మహిమ నీకే అర్పిస్తున్నాం తండ్రి. మా ప్రాకారములలో నెమ్మది, మా నగరులలో క్షేమం, దేవ మాకు కావలసినంత ప్రభువా వర్ధిల్లుట మీరు మా జీవితాల్లో అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు. నీ వాగ్దానమును చేతో పట్టుకుంటున్నాం తండ్రి. నీ పాదాల చెంతకు చేరుతున్నాం. పోగొట్టుకున్న నెమ్మదిని, పోగొట్టుకున్న క్షేమాన్ని, పోగొట్టుకున్న అభివృద్ధిని మరలా మేము తిరిగి పొందుకొనగలుగుటకు నీ కృప మా మీద మెండుగా ఉంచి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.